నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతానికి తమిళనాట విజయ్ గారు, సంగీత గారు కలిసిపోబోతున్నారు. కలిసిపోయారు కూడా. బికాజ్ ఎప్పుడైతే తను విడాకులు వెనక్కి తీసుకున్నారో ఇక వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఈ వార్తల నేపథ్యంలో ఇప్పటికైనా త్రిష గారి గురించి మాట్లాడడం ఆపేస్తారేమో అని అనుకున్నారు. కానీ అది కూడా జరగట్లేదు. ఓకే. ఎవరికి వాళ్ళు ముఖ్యంగా అన్నాడీఎంకేకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ గారు కూడా త్రిష గారికి ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. అఫ్కోర్స్ దానికి సంబంధించి త్రిష కౌంటర్ ఇవ్వడము, త్రిష గారి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సీరియస్ అవ్వడం చూసాం. కానీ ఎందుకు ఈ టాక్? అంటే ఆ మంటని అలా ఆర్పాలని వాళ్ళు అనుకోవడం లేదు. ఏదో పద్ధతిలో అంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళి క్రిటిసైజ్ చేయటంగా దీన్ని చూస్తున్నారు వాళ్ళు. అంటే విజయ్ వ్యక్తిగత జీవితాన్ని వీధిలోకి లాగాలి అనే తాపత్రయం తమిళనాడు రాజకీయ నాయకులందరిలోనూ మొదటి నుంచి కనిపిస్తోంది. పర్టికులర్గా ఎన్నికలకి ముందు బీజేపీ నాయకుడు నాగేంద్రన్ చేసినటువంటి కామెంట్స్ దగ్గర నుంచి మొదలైంది. ఇది మొదలయ్యి ఎందుకు ఈయన త్రిష ప్రస్తావన తెస్తున్నాడు అని చెప్పి తెలియని వాళ్ళకు కూడా చెప్పాడు ఒక రకంగా. వాళ్ళిద్దరి మధ్య ఉందండి, వాళ్ళ వల్లనే వీళ్ళకి విడాకులు నడుస్తున్నాయి, ఇవన్నీ త్రిష కేంద్రంగా నడుస్తున్నటువంటి రాజకీయాలే. అలాగే మీడియా కూడా కొంత ఆయన పర్సనల్ ఏరియాకి వెళ్ళిపోయి ఎప్పుడూ త్రిష నేను పాలిటిక్స్లోకి వస్తాను, నేను ఈ రాష్ట్రానికి ఏదో అవుతాను అని ఎప్పుడూ మాట్లాడినటువంటి ఒక ఆస్పిరేషనల్ వీడియో, దాన్ని పట్టుకొచ్చి ఆ టైంలో వైరల్ చేశారు. వైరల్ చేసి ఆ అకౌంట్లో విజయ్ అవుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. అలాగే ఆవిడ అమిత్ షాని కలిసిన వ్యవహారాన్ని కూడా హైలైట్ చేసి విజయ్ని బీజేపీ దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఆవిడ బిజీగా ఉన్నారు అని కూడా వార్తలు అల్లారు. అవేవి జరగలేదు, జరగబోవు కూడా. ఆవిడ ఒకే ఒక్క యాక్టివిటీ, ఆవిడ తిరుమల వెళ్ళి పూజ చేసుకుని వచ్చి ఆ ప్రసాదాన్ని ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయారు. అది ఒక్క సంఘటన తప్ప ఇంకా ఎక్కడా ఆవిడ ప్రజెన్స్ కనిపించలేదు. కానీ ఒక తమిళనాట జరిగిన ఒక విషాదకరమైన సంఘటనకు సంబంధించి లేకపోతే ఒక పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇద్దరు మ్యాచింగ్ బట్టలు వేసుకుని వెళ్ళే సందర్భం చూసాం సార్. వెళ్ళారు. అలా చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకోవడానికి లేదు, జస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉన్నా కానీ దాని గురించి మాట్లాడాల్సినటువంటి అసలు రైట్ లేదు, ఎవరికి హక్కు లేదు. హక్కు లేని విషయాలని ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నారు పొలిటికల్ ఏరియాలో? అది పర్సనల్ ఇష్యూ. ఆవిడ జీవితాన్ని, ఇతని జీవితాన్ని రోడ్డు మీద పెట్టే హక్కు ఎవరికీ లేదు. దాని వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే, ఇదిగో త్రిషతో రిలేషన్లో ఉండటం వల్ల మెడ్రాస్కి రావాల్సినటువంటి ఒక 10,000 కోట్ల ప్రాజెక్టు ఆగిపోయింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోయింది. ఇప్పుడు కావేరీ జలాల గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు ఇట్లు. అంటే ఆల్రెడీ డిఎంకే సభలో జరిగిన గొడవ అదే, కావేరీ జలాల కేంద్రంగానే జరిగింది. అది కావేరీ జలాలకు సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు అంత అగ్రెసివ్గా వెళ్ళటం లేదు అని మాట్లాడాడు వేదిక మీద నుంచి దయానిధి. మాట్లాడిన తర్వాత జరిగినటువంటి గొడవ ఏమిటి? కింద నుంచి క్యాడర్ అడిగారు, త్రిష గారికి నీళ్ళు అవసరం లేదా అని. అంటే ఆయన పేరు ప్రస్తావించకుండానే అవును కదా, వారికి కూడా అవసరమే కదా అన్న ధోరణిలో మాట్లాడాడు. అది ఇష్యూ చేసి మహిళా కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళి వారి మీద కేసు పెట్టించేదాకా వెళ్ళారు కదా, అరెస్ట్ చేశారు ఇంటికి వచ్చి. కరుణానిధి వారసత్వంలోనే ఈయన కూడా, మనవడు కూడా ఇలా తయారైపోయాడు అని అందరూ మాట్లాడారు. అక్కడ వరకు బాగానే నడిచింది. మళ్ళీ అదే కావేరీ జలాలను పట్టుకొచ్చి ఇప్పుడు ఏడీఎంకే నాయకుడు తన పొలిటికల్ ఉనికిని చాటుకోవడం కోసం మాట్లాడాడు. అది అంటే రాజకీయంగా ఏడీఎంకే ఉనికి నాశనం అయిపోయింది తమిళనాడులో. ఆ నాశనం అయిపోయినటువంటి ఉనికిని చాటుకోవటం కోసం ఒక విఫల ప్రయత్నం చేశాడు ఈయన. అంతకు మించి ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు డిఎంకే మీద దాడి చేశారు. డిఎంకే నాయకుడు అలా వ్యవహరించటం, అలా మాట్లాడటం సబబు కాదు అని
స్టాలిన్ కొడుకు మీద మాట్లాడారు కానీ ఇప్పుడు వీళ్ళ మీద కూడా మాట్లాడతారు అనుకుంటాను. కానీ మొదట మాట్లాడింది వారే. సార్. అసలు ఈ గొడవకి తెర రేపిందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి రెండోది వాళ్ళు ఇప్పుడు డిఎంకేతో స్నేహంగా ఉంటున్నారు జాతీయ స్థాయిలో ఉండి. ఎందుకు ఇక్కడ మాట అన్నారు అంటే విజయ్ని కూడా కవర్లో పెట్టడం కోసం ఒక ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అనేది డౌట్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు గొడవ అది కాదు. ఇప్పుడు వాంటెడ్గా అతను చేసింది తన ఉనికిని చాటుకోవడం కోసమే. తన ప్రజెన్స్ ఉంది రాజకీయాల్లో, ఇంకా మేము యాక్టివ్గానే ఉన్నాం అని చెప్పుకోవడానికి. విజయ్ తాలూకా పొలిటికల్ స్టేట్మెంటో లేకపోతే ఆయన కార్యాచరణో, ఆయన బలానా దానికి డబ్బులు ఇవ్వలేదనో లేకపోతే ఇంకేదో ప్రాజెక్టుని ఆయన ప్రాపర్గా అర్థం చేసుకోలేదనో మీరు విమర్శించండి, ఎవరు తప్పు పట్టరు. కానీ అనవసరంగా పర్సనల్ ఏరియాకి వెడితే కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన వైఫ్ సంగీత ఆవిడ వెనక్కి వచ్చారు, దాంతో లింక్ కాదు. ఆవిడ వచ్చినా రాకపోయినా, ఆవిడ ఉన్నా లేకపోయినా ఆ డివోర్స్ గురించి మాట్లాడటం కూడా తప్పే పొలిటికల్ ఏరియాలో. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో జరిగింది అదే. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా అదేదో పెద్ద జాతీయ సమస్యలాగా మాట్లాడేవాళ్ళు. అది నిజానికి ఆయన ప్రతిదీ కోర్టులో తీసేసుకునే బయటపడ్డాడు. ఒక్క మొదటి డివోర్స్ మాత్రమే డిలే అయ్యింది. ఏదో వైజాగ్లో జరిగినటువంటి డివోర్స్ ఒకటే కొంత డిలే అయ్యింది. ఆ సందర్భంగా అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాన్ని వేగంగా అవగొట్టుకున్నారు. అప్పుడు కూడా అక్కడి నుంచి జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. అంటే అప్పటికి అర్థమైంది వాడికి, పబ్లిక్ డొమైన్లో దేన్నైనా పట్టుకొచ్చి మన మీద దాడులు జరుగుతాయని అప్పుడే గమనించారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియా యాక్టివిటీ లేదు, అప్పుడే కనిపెట్టారు. అక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటున్నాడు ఆయన. ఉంటున్నా మళ్ళీ దాడి చేయటం అంటే ఒక రకంగా డివోర్స్ గురించి మాట్లాడటం అంటే రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కుని కాదని మాట్లాడటం, అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ఓ పక్క ఇలా పర్సనల్ అటాకింగ్స్, లేకపోతే పర్సనల్ అఫైర్స్, లేకపోతే పర్సనల్ ఫ్రెండ్షిప్ల గురించి మాట్లాడుతున్నారు. మరో పక్క విజయ్ గవర్నమెంట్ అవి ఏం పట్టించుకోకుండా ప్రస్తుతానికి ధనుష్ గారు రూట్ లెవెల్ నుంచి కూడా రాజకీయాలలో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి కాస్త పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలోనూ రకరకాల కార్యకలాపాలు చేపడుతున్నారు. నిఘా సంస్థల నుంచి రాబోయే రోజుల్లో ధనుష్ పార్టీ పెట్టబోతున్న పార్టీ నుంచి వీళ్ళకి ముప్పు వాటిల్లనుంది అంటూ సమాచారం అందుతోందట. అదేమి సమాచారం కాదండి, అది మీడియా స్పెక్యులేషన్. ఎక్కడి నుంచి పుట్టిందంటే ఒక జ్యోతిష్యుడు గతంలో విజయ్ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంచలనం క్రియేట్ చేయబోతున్నాడు అని చెప్పినటువంటి పెద్ద మనిషే ఇప్పుడు ఈయన గురించి కూడా మాట్లాడుతున్నాడు, ధనుష్ గురించి కూడా. ధనుష్కి ఆ ప్రోగ్రాం ఆయన నోట్లోంచి వచ్చిందో లేకపోతే మరొకటో కాదు. ఆయన అభిమానులు అయితే సేవారంగంలో ఉన్నారు. అక్కడ ఏదో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయంటూ చెప్పాయంటూ వార్తలు. అభిమానుల్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. అందులో భాగంగా కమిటీలు వేసుకోవటం ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. అది దాన్ని పొలిటికల్ ఏరియాలోకి పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఓపెన్గానే చెప్తాడు, ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అది పబ్లిక్ అఫైర్ అయినప్పుడు పబ్లిక్ డొమైన్లో మాట్లాడతాడు ఆయన. నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, నేను పార్టీ పెట్టబోతున్నానని చెప్పేస్తాడు. దాని గురించి స్పెక్యులేషన్స్ అక్కర్లేదు. ఆయన అభిమానుల్ని ఆర్గనైజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు, అంతవరకే. ఆ క్రమంలోనే వాళ్ళు ఆ సేవా కార్యక్రమాలు వాటిలో లింక్ ఇవ్వటం కోసం కొంతమందిని చేర్చుకోవటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. దాన్ని అంతవరకే చూడాలి. ఇప్పుడు ఆయన ఏదో సినిమా పరిశ్రమ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కంప్లీట్ అవడానికి ఇంకా టైం ఉంది. తమిళనాడు ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది, మొన్నే అయింది. వచ్చే ఎన్నికలకి కొత్త వాళ్ళు వస్తే రావచ్చు. తమిళనాడు ప్రజలు ధనుష్కి కూడా ఆశీర్వాదం ఇచ్చి, విజయ్ తర్వాత ధనుష్ అంటే ఇప్పుడు స్టాలిన్ గారి కొడుకు హర్ట్ అవుతాడు. ఇప్పుడు అతనికి ఒక కంట్రోలింగ్ పాయింట్ లాగా ధనుష్ను పట్టుకొస్తున్నారు. ధనుష్ను పట్టుకొస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఆయనతో. సన్ నెట్వర్క్కి ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి.
కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడి బాబు ఏమిటి పరిస్థితి అని. ఇది వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నటువంటి గొడవ ధనుష్ది. అందుకని ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాడు. ఒకవేళ ఆయన పొలిటికల్ పార్టీ పెడితే అంటే ఇన్ని పార్టీలను వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? డిఎంకే ఈ లోపలనే అలర్ట్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశం ద్విముఖ పోటీ ఉండాలి అని. ఆ ద్విముఖ పోటీ విజయ్కి తన కొడుక్కి మధ్య మాత్రమే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.